రైతు సంఘం, కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు రెంజల్ మండల్ తాడిపేట గ్రామంలో రౌండ్ సమావేశం జరుపుకోవడం జరిగింది. రాష్ట్ర పిలుపు వరకు ఏంటంటే జైలు బరి అన్న దాని మీద 10 తారీఖు ఉంది కాబట్టి దాని మీద అంతటా ఈ పిలుపు రాష్ట్ర పిలుపు భాగం జరిగేస్తుంది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వము వాణిజ్య ఒప్పందంతో ఒప్పుకొని అమెరికా పంటలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే రైతులు అంతా నష్టపోతారు కాబట్టి దీని మీద డిమాండ్ చేస్తున్నాం. అది రద్దు చేసుకురాలా. కార్మిక సంఘ కార్మికుల ఉపాధి హామీ కూలీలు 600 రూపాయల కూలీ ఇవ్వాలా, అలాగే రోజువారీ పని దినాలు లెక్క కలిపేయాలని చెప్పేసి కార్మిక సంఘం, రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. రంజన్ మండలంలోని తాడిపేట గ్రామంలో అఖిల భారత రైతు సంఘం కార్మికులు కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే 10 తారీఖున జైలు బరో కార్యక్రమం నేషనల్ పిలుపు మేరకు మొత్తము అన్ని సంఘాలు పాల్గొని ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలా. ఏదైతే మోడీ సర్కారు అదే అమెరికా ఒప్పందం ప్రకారం అక్కడ పండిన పన్య వస్తువులను తెచ్చి ఇండియాలో అమ్మడము, ఇండియాలో పండించే రైతుల పంటలు కొంటలేడు కానీ అక్కడ పంటలకు కొనడం ఇది చాలా అన్యాయము. అట్లా ఏదైతే నల్ల చట్టాలు రైతులు ఢిల్లీలో ధర చేస్తే ఆ చట్టాలు నాచడానికి తీసుకుంటాను చెప్పి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతున్నాయి కానీ ఆయన వెనక్కి తీసుకోలే. అది ఒక నల్ల చట్ట రైతు వేసి స్వామినాథన్ సిఫార్సు ప్రకారం రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని, అట్లానే ఈరోజు లెనోవో వల్ల వర్షాలు లేవని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి కూలీలకు రైతులకు పని లేదు కాబట్టి ఉపాధి పథకం కింద పని కల్పించి రోజుకు 600 లేనిచో ఉపాధి పథకం కింద బియ్యం ఇచ్చిన నెలకు ఒక మనిషికి 20 కిలో బియ్యం ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ రైతు సంఘము, కార్మిక సంఘం, రేంజర్ కమిటీ మేము డిమాండ్ చేస్తున్నాం.